ప్రైజ్ ద లార్డ్. ఈరోజు దేవుని వాక్యము, దేవుడే మన స్వాస్థ్యము. ఎలయనగా ఇశ్రాయేలీల దేవుడైన యెహోవా వారితో సెలవిచ్చినట్లు ఆయనే వారికి స్వాస్థ్యము. యెహోషువ గ్రంథము 13వ అధ్యాయము 33వ వచనం. ఈ వాక్యం మనకు ఒక గొప్ప ఆత్మీయ సత్యాన్ని తెలియజేస్తుంది. ఇశ్రాయేలీలలో కొందరికి భూమి స్వాస్థ్యంగా ఇవ్వబడిన లేవీలకు దేవుడే వారి స్వాస్థ్యమని చెప్పబడింది. అంటే దేవునితో ఉన్న సంబంధమే వారి గొప్ప సంపద. మన జీవితంలో కూడా ధనం, స్థలం, వస్తువులు ముఖ్యమైనవిగా కనిపించవచ్చు. కానీ వాటికంటే గొప్పదైనది దేవునితో ఉన్న సంబంధం. దేవుడు మన జీవితంలో ఉంటే అదే గొప్ప ఆశీర్వాదం. దేవుడు మన స్వాస్థ్యమైతే మనకు నిజమైన ఆనందం, శాంతి, భద్రత లభిస్తాయి. కాబట్టి మన హృదయాన్ని దేవునికి అంకితం చేసి ఆయన సన్నిధిలో జీవించాలి. దేవుని సన్నిధిలో జీవించటమే అత్యంత ఆశీర్వాదం. ప్రార్థన. ప్రభువైన యేసు, నీవే మా నిజమైన స్వాస్థ్యమని మేము ఒప్పుకొనుచున్నాము. మా హృదయాలను నీ వైపు త్రిప్పి ఎల్లప్పుడూ నీ సన్నిధిలో నడిచే కృపను మాకు దయచేయమని యేసు నామంలో అడుగుచున్నాము తండ్రి. ఆమేన్.